ప్రెసిడెంట్ 2001 నాడు ఎస్ఆర్ఆర్ కాలేజ్ మైదానంలో పెట్టి ఆ రోజు మొత్తం తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ ఇదే కరీంనగర్ గడ్డ అనే మాట నేను గుర్తు చేస్తాను. కానీ కొన్ని విషయాలు మాత్రం మనం గుర్తు చేసుకోవాలి. ఇవాళ ఒక ఉత్కృష్టమైన సందర్భం. 24 ఏళ్ళు నిండి 25వ సంవత్సరంలో ఉద్యమ పార్టీగా పుట్టి 10 ఏళ్ళు అధికార పార్టీగా తెలంగాణ ప్రజల తలరాతను మార్చి గత 15-16 నెలలుగా ప్రతిపక్ష పార్టీగా కూడా ప్రతిపక్షం అంటే ఎట్లుండాలో అధికార పార్టీకి ముచ్చమటలు పట్టిస్తున్న పార్టీగా తప్పకుండా కొన్ని విషయాలు గుర్తు చేసుకోవాలి. మన పార్టీ నిజంగా ఒక ప్రత్యేకమైన పార్టీ. ఎందుకంటారా, ఈ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టినాయి, ఎన్నో మాయమైపోయినాయి. కానీ మన పార్టీ పుట్టుకనే ప్రత్యేకం. మన పార్టీ పుట్టింది ఒకే ఒక్క లక్ష్యంతో. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా 25 ఏళ్ల కిందట పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో జయశంకర్ గారు లాంటి ఎంతో మంది మహానుభావుల ఆశీర్వాదంతో ఆనాడు పురుడు పోసుకున్నది 2001 ఏప్రిల్ మాసంలో టిఆర్ఎస్ పార్టీ. ఒకే ఒక్క లక్ష్యం. కేసీఆర్ గారు చెప్పినారు, గొంగలి పురుగునైనా ముద్దాడుతా, కుష్టు రోగునైనా కౌగిలించుకుంటా, తెలంగాణ కోసం ఆర్ఎస్ఎస్ నుంచి మొదలు పెడితే ఆర్ఎస్సీ దాకా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి మొదలు పెడితే రాడికల్ స్టూడెంట్ యూనియన్ దాకా, లెఫ్ట్ నుంచి రైట్ దాకా అందరినీ కలుపుకపోతా మీరు చేయాల్సిందల్లా ఒకటే, తెలంగాణ రాష్ట్ర సమితికి ఓట్లు వేయండి, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మాకు అవకాశం ఇవ్వండి, ఢిల్లీ మెడల్ మంచి తెలంగాణ తెచ్చి మీ దగ్గర పెడతా, దబ్బన మధ్యలగిన నేను తప్పుకుంటే నన్ను రాళ్లతోని కొట్టి చంపే అధికారం నీకిస్తున్నా అని చెప్పిన నాయకుడు మన నాయకుడు. కేసీఆర్ ఎవరు అని మాట్లాడగలుగుతారు. ఆ రోజు తెలంగాణ కనీసం ఎట్లుంటుందో తెలియదు, ఆకారం మీద తెలియదు, ఇక్కడ ఏముందో తెలియదు, యాడ ఏదందో తెలియదు. అట్లాంటి రోజు కూడా ఇలా మాట్లాడుతూ ఉన్నారు, ఎగిరెగిరి పడుతున్నారు. అప్పుడప్పుడు కాలం మనది కాదైనప్పుడు, కాలం మనది కానప్పుడు వానపాము కూడా నాగపాము లెక్క రుసగొడుతుంటే చూడాలి. అప్పుడప్పుడు గ్రామ సింహాలు కూడా సింహాల లెక్క గర్జిస్తుంటే మన కర్మ చూడాలి. గ్రామ సింహం అంటే ఏంటిది? మీరు కరెక్ట్ గా డిసైడ్ చేసుకోకపోయి కుక్కల నక్కన ఏదో డిసైడ్ చేసుకోవాలి. మన అసెంబ్లీలో మీరు అరిసిన నక్క కథ విన్నారా? లేదు. నేను చెప్తే మరొకసారి విన్నారా? నేను ఒక్కసారి వినడం చెప్పి వెనకటికి ఒక ఆ నక్క అటు మా సిక్స్లో కొట్టుకెళ్ళి నడుచుకుంటూ పోతున్నారు. ముందు బట్టలు తీస్తారు, ఆ తర్వాత డైలీ చేస్తారు. అంటే దాన్ని మళ్ళీ రేవంత్ రెడ్డి గురించో కాదు, ఇద్దరి గురించి, కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు మోసగాళ్ళు. ఈ మోసం ఇండియాలో చాలా కూడా కాదు. భారతీయ జనతా పార్టీ 1998లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు కాకినాడలో ఒక తీర్మానం పెట్టింది వాళ్ళ రాష్ట్ర కమిటీలో. ఒక్క ఓటు వేయండి బీజేపీకి, 2 రాష్ట్రాలు ఇస్తాం, ఒక ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పి 1998లోనే కాకినాడలో తీర్మానం చేసింది. మరి ఇచ్చిండ్రా తెలంగాణ 92 తర్వాత? ఇచ్చిండ్రా? ఇయలే. కాకినాడ తీర్మానం కాకెక్కపోయింది, బీజేపీ ఆ రోజు మోసం చేసింది. కాంగ్రెస్ మోసం అయితే చెప్పే అవసరమే లేదు. మొదటి నుంచి మోసం చేసుకుంటూ వచ్చిన పార్టీ తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఇవాళ మనం ఉన్న ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో 24 ఏళ్ళ నుండి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సందర్భంలో రాష్ట్రంలో ఏ మూలకి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ గల్లికి పోయినా, ఏ మనిషిని కలిపినా ఒక్కటే మాట్లాడుతున్నది. పోయి ఒక రైతును అడగండి, ఏ ఊరినైనా సరే, అది మా గంభీరావుపేట మండలం నర్మాల కావచ్చు, లేదా ఇక్కడ ఎల్కతుర్తి దాకా కావచ్చు, లేదా అక్కడ పోతే మంత్రిలో కాటారం దాకా కావచ్చు, ఇంకొకడ కావచ్చు, ఎక్కడ పోయి ఏ రైతు ఒక్కసారి ఇట్లా ఒక్క మాట మాట్లాడించినా గుడ్లకి నీళ్ళు వస్తున్నాయి, బాధ మామూలు బాధ వ్యక్తం చేస్తారు. ఏం చెప్తున్నారు? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అన్న, కేసీఆర్ ఉన్నప్పుడే మనిషి ఉండే, అన్యాయం అయిపోయింది, బతుకు ఆగమైపోయింది అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను చెప్పేది కరెక్టేనా కాదా? ఒక్క రైతు కాదు, ఎక్కడికక్కడ నాశనవ్యాప్తంగా పంటలు ఎండిపోతుంటే, రైతు బంధు పడక బాధ అవుతుంటే, రుణమాఫీ కాక బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరుగుతుంటే రైతులకు ఎవరు గుర్తొస్తున్నారు? ఎవరు గుర్తొస్తున్నారు? కేసీఆర్
కేసీఆర్ గుర్తొస్తున్నాడు. కేసీఆర్ గారు కూడా చెప్పిండు, కాంగ్రెస్ ఓటేస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుందని చెప్పిండా లేదా? పోలీసు ఫోన్ చేస్తాడు, మన దొంగల వరకు విడిచిపెట్టి పోలీసు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు వాళ్ళు వేస్తున్నాడు. పోస్ట్ పెట్టనే ఫోన్. నేను ఒకటే మాటిస్తున్నా మీకు, నేను కేసీఆర్ గారు మంచోని కాదు. మళ్ళా ఖరాబర్ అంతా వస్తుంది. వచ్చినంత పేర్లు రాసి పెట్టుకుని ఒక్కొక్కటి గబ్బన కొద్దామని అనుకుంటారు. మేము రిటైర్ అయితే ఇంటికి పోతాం, మళ్ళీ ఇంటికి అనుకుంటున్నాం. రిటైర్ అయ్యి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని రంగాలు సెటిల్ చేస్తాం. ఈసారి మొత్తం గట్ల ఊరుకునే మాత్రం కాదు. ఇది వరకున్న కథ వేరు, ఇప్పుడున్న కథ వేరు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇలా ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా గుర్తొస్తున్నది మన నాయకుడు కేసీఆర్. మొన్న నేను చూసిన హైడ్రా పేరు మీద ఒక ఆడబిడ్డ పాపం చెప్పుల దుకాణం నడుపుతున్నది హైదరాబాద్ లో నాచారం. ఆ దుకాణాన్ని హైదరాబాద్ వచ్చి ఆ బుల్డోజర్ అది హిటాచి పెట్టి కొట్టేస్తున్నాడు. అది పెట్టి కొట్టేస్తుంటే ఆమె ఒప్పుకుంటున్నది. ఆమె నిలబడి, అన్నా కేసీఆర్ అన్నా ఎక్కడికో రా నన్ను చూసి రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆటో డ్రైవర్లు తమ ఆటో ఎంత రాసుకుంటారు. అన్నా తప్పైపోయింది, అన్యాయం అయిపోయినాం, ఆగమైపోయినాం, కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నావు మన ఆటో డ్రైవర్లు యాడ్ చేసుకుంటారు, ఉద్యోగులు యాడ్ చేసుకుంటారు. 73% జీతం తెచ్చింది కేసీఆర్. మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్. మాకు స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చింది కేసీఆర్. కానీ ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నమ్మితే 5 డిఎల్ బాధ్యున్నాయి. కేసీఆర్ ఇచ్చిన బీఆర్సీ నడుస్తున్నది. 1వ తారీఖు జీతం ఇచ్చుడే ఎక్కువ, మీకు ఏమి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడే పరిస్థితి. ఇలా మా తమ్ములు నిరుద్యోగులు, మా చెల్లెలు వాళ్ళు యాడ్ చేసుకుంటున్నారు. అశోక్ నగర్ నుంచి మాకు మెసేజ్ పంపిస్తున్నారు, అన్నా తప్పైపోయింది, ఇదివరకు వీళ్ళ మాటలన్నీ ఆగమైన అశోక్ నగర్ కు రాహుల్ గాంధీ వచ్చి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారంటే నమ్మినాం. కానీ మోసం జరిగిందన్నా 16 నెలలు 6,000 ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ అని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఒక్కరు కాదు, రాష్ట్రంలో ప్రతి మనిషి, ప్రతి బిడ్డ ఈ రోజు మళ్ళీ తిరిగి ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడెప్పుడు మాకు అవకాశం వస్తుందా, ఎప్పుడెప్పుడు మా సత్తా చూపి గులాబీ జెండా మళ్ళీ ఎగేద్దామా అనే ఒక కసి మీద కమలాకరణ చెప్పింది. కమలాకరణ ఇంకా 3.5 ఏళ్ళు ఎట్లా భరించాలన్నాడు. 3.5 ఏళ్ళు ఇక్కడ అయిపోయింది. ఆఖరి 6 నెలలు ఎలక్షన్ 16 నెలలు వడిసేపాయి. మిగిలింది ఎంత? 3 ఏళ్ళు. ఆ 3 ఏళ్ళు కూడా ఒక సంవత్సరం మొత్తం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఉన్నది. ఈ సిల్వర్ జూబ్లీ మొత్తం 25వ సంవత్సరం ఏదైతే మనం జరుపుకోబోతా ఉన్నామో మన రజతోత్సవం, ఆ రజతోత్సవంలో బ్రహ్మాండంగా సంవత్సరం పాటు కార్యక్రమాలు ఉంటాయి. అన్ని జిల్లాల కార్యక్రమాలు ఉంటాయి, అన్ని నియోజకవర్గాల కార్యక్రమాలు ఉంటాయి, హైదరాబాద్ లో కూడా కార్యక్రమాలు ఉంటాయి. 32 జిల్లా పార్టీ ఆఫీసులు అవుతున్నాయో అంతటా కూడా చక్కగా తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెడితే అధికార పార్టీగా మనం సాధించిన విజయాలు, ఉద్యమ పార్టీగా తెలంగాణ ఎట్లా సాధించింది కేసీఆర్ గారు, అవన్నీ కూడా ఈ తరం పిల్లలకు తెలిసే విధంగా శిక్షణ శిబిరాలు ఉంటాయి. ఈ తరం పిల్లలకు తెలిసే విధంగా ఫోటో ఎగ్జిబిషన్లు ఉంటాయి, డాక్యుమెంటరీలు ఉంటాయి. సంవత్సరం మొత్తం అదే పని చేద్దాం. ఏప్రిల్ 27 నాడు వరంగల్లో మరి ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు లక్షలాదిగా మనందరం కూడా కలిగిపోవాల్సిన అవసరం ఉన్నది. మీకు నియోజకవర్గాల వారీగా పరిశీలకులు, అబ్జర్వర్లు స్టేట్ పార్టీ నుంచి వస్తారు. తప్పకుండా అందరం సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో సుద్దాల హనుమంత్ గారు ఒక పాట రాసింది. బండెంక బండి కట్టి 16 బండ్లు కట్టి అని చెప్పి పాట రాసింది. అట్లే ఏ బండి దొరికితే ఆ బండి వేసుకోండి. ఎక్కడో అక్కడ మనం ప్రతి గ్రామం నుంచి టిఆర్ఎస్ కార్యకర్త అనే ప్రతి సోదరుడు, ప్రతి సోదరి ఖచ్చితంగా ఎక్కడ దొరికితే అక్కడ ఏంటిగా సరకుండా బయలుదేరదాం నడవాలి. ఎక్కడికక్కడ జామ్ అవుతుంది. ముందే చెప్తున్నాను, ఎక్కడికక్కడ జామ్ అవుతుంది. మళ్ళా వీటికి బయలుదేరి ఆడుకొచ్చి రోడ్డు మీద ఇష్టపోయినా సారీ కుదరదు. నిజంగా మీటింగ్ రావాలంటే ఆ ఒక్కరోజు ఎండ తట్టుకోవాలి. ఇక్కడ ముందు వెళ్ళాలి, టైంకి వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా కార్యక్రమం దేశం మొత్తం నివ్వెరపోయే విధంగా లక్షలాది మందితోని మన పార్టీ పని అయిపోయిందని మాట్లాడే సన్నాసుల నోటు మూతపడే విధంగా అద్భుతంగా కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గానికి పార్టీ నుంచి
రాష్ట్ర పార్టీ నుంచి మీకు పరిశీలకులు వస్తారు, సమన్వయకర్తలు వస్తారు. ఏ నియోజకవర్గం యొక్క టార్గెట్ ఏంటి, ఎట్లెట్లా పండితం చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇవాళ కేవలం ముఖ్యులతో 4 మాటలు పంచుకుందాం ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం. మీ అందరు నిన్న కూడా చూసింటారు, తమిళనాడు ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు. మరి దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగబోతున్నది. ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన సవతి తల్లి వైఖరితోని మన దక్షిణాది నష్టపోతున్నది. జనాభా నియంత్రణ పాటించిన పాపానికి 1971లో ఆ రోజు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో వాళ్ళే చెప్పింది, హమ్ దో హమారే దో అని నినాదం ఉండేది. ఇది చాలా మంది తెలిసిన పిల్లలు, కానీ ఆ రోజుల్లో హమ్ దో హమారే దో జనాభా బాగా పెరిగిపోతుంది, అరికట్టాలి, తగ్గియాలి, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలని టార్గెట్లు పెట్టి ఊరికి క్యాంపులు పెట్టి దేశ జనాభాను కంట్రోల్ చేయాలని చెప్పి భారత ప్రభుత్వమే కుటుంబ నియంత్రణను ఆ రోజు ముందుకు తీసుకొచ్చింది. మరి కుటుంబ నియంత్రణ బాగా పాటించిన రాష్ట్రాలు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడున్న తెలంగాణ, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఈ రాష్ట్రాలేమో పాటించినాయి. భారత ప్రభుత్వం చెప్పింది కదా, మంచి పనే కదా, దేశం జనాభా తగ్గితే దేశం ముంగడబడుతుందట, ముందుకు పోతుందట, అభివృద్ధి జరుగుతుందట, మనకిద్దరు పిల్లలే ఉంటే దేశానికి మంచిదట అని చెప్పి దేశభక్తులుగా భారత ప్రభుత్వం చెప్పిన మాటను పాటించింది దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు. కేవలం దక్షిణ రాష్ట్రాలే కాకుండా ఇంకా కొన్ని ప్రగతిశీల రాష్ట్రాలు కూడా, ఒరిస్సా కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఇంకా కొన్ని రాష్ట్రాలు కూడా, పశ్చిమ బెంగాల్ కావచ్చు, పాటించింది. ఏమైంది దానివల్ల మన రాష్ట్రాలలో జనాభా తగ్గుకుంటూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ తగ్గింది, తమిళనాడు తగ్గింది, కేరళ తగ్గింది, కర్ణాటక తగ్గింది, పశ్చిమ బెంగాల్ తగ్గింది. తగ్గిన తర్వాత మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కొత్త పంచాయతీ పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నది, ఎక్కడెక్కడైతే జనాభా తగ్గిందో అక్కడక్కడ ఎంపీ సీట్లు తగ్గిస్తాను. ఎక్కడెక్కడైతే ఎవరైతే నీ మాట వినకుండా పిల్లలు కలపడం ఏంటో, ఎక్కడెక్కడైతే జనాభా పెరిగిందో, ఉత్తరప్రదేశ్ లో, బీహార్ లో, మధ్యప్రదేశ్ లో, రాజస్థాన్ లో వాళ్ళు జనం ఎక్కున్నారు కాబట్టి ఎంపీ సీట్లు ఎక్కువ చేస్తా, మీరు తగ్గింది కాబట్టి మీకు తక్కువ చేస్తా అని చెప్పి మోడీ గారు ఇలా మన మెడ మీద డీలిమిటేషన్ ని ఖర్చు పెట్టబోతా ఉన్నాడు. అందుకే సమిష్టిగా కొట్లాడాలి. ఎందుకంటే వాళ్ళకి ఎరికేంటి చెప్పలేదు, తెలంగాణలో వాళ్ళకి ముద్దలు తెలియదు. ఏదో ఒక ఎలక్షన్ గెలిచింది మొన్న, అడివారి దెబ్బల ఊరికి రేషన్ బియ్యం మార్చి తలప్రాయాలను ఒక కథ పెట్టి చెప్పేది కరెక్ట్ గా మీరు నిజంగా అయోధ్యలోనే వీళ్ళ మోసం పసిగట్టి, అయోధ్య ఎక్కడైతే రాముల వారి గుడి కట్టినో అక్కడి ప్రజలు వీళ్ళు మోసగాలను గుర్తించి అక్కడే వీళ్ళని ఓడగొట్టి ఇంటికి పంపించింది బీజేపీ వాళ్ళు. కానీ వీళ్ళు తలప్రాయాలు తెచ్చి మళ్ళీ మనకు కూడా సెంటిమెంట్ కూర్చింది, మన వాళ్ళకు కూడా కూర్చింది. నేను ఒక 2 సర్పంచ్ మా వాళ్ళు అడిగి సిరిసిల్లలో, అన్న మరి ఏం చేయాలి, ఏం చేసినప్పుడు ఏం చేద్దామంటే దేవుని గారిని సరిచి కాంతి అంటే మరి ఎక్కడ దిగుతుంది మనోళ్ళే గట్ల మొత్తం ఒక సెంటిమెంట్ చేసి ఎందుకు చేసి అంటే ఒక్కటే కారణం, బీజేపీకి 10-11 ఏళ్ళ తెలంగాణకి ఏం చేసినామని అడిగితే మేమే బెబ్బెబ్బే ఏమి లేదు. బండి సంజయ్ గట్టిగాడు ఏం చేసినా తెలంగాణకు మీ మోడీ ఏం చేసిండు, ఈ 11 ఏళ్ళ ఏం జరిగింది ఒక్క మాట్లాడు, ఏం చెప్తాడు ఆయన, ఒకటే తెలుసా, ఒకటే మసీదు కూలకూడదాం, ఆడ శివం ఎత్తే మీది, శివం ఎత్తే మా ఒకటే మనకు ఇంకోటి తెలియదు. ఇంకోటి ఏం చెప్తాడు, అన్నాయన లేవాలనే, రేపేవాలనే, ఎల్లుండేవాలనే, ఇది తప్ప ఓ బడి తెచ్చింది లేదు, పోయి మా కమలాకర్ణాలకు ఒక గుడి కట్టింది లేదు, తిరుమల తిరుపతి దేవస్థానం అద్భుతంగా వెంకటేశ్వర స్వామి గుడి కూడా కరీంనగర్ లా మళ్ళా కమలాకరణ ఊరుకుంటున్నాయి తప్ప ఏ బీజేపీ కూడా లేదు. గుడి కట్టినా, బడి కట్టినా, కరీంనగర్ మెడికల్ కాలేజీ తెచ్చినా, కరీంనగర్ స్మార్ట్ సిటీగా అద్భుతంగా అభివృద్ధి చేసిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి తెగిలేటి గ్రామాలు హుజురాబాద్ కావచ్చు, హుస్నాబాద్ లో కావచ్చు, పెద్దపల్లిలో కావచ్చు, చొప్పదంలో కావచ్చు, చివరి గ్రామాలకు నీళ్లు ఇచ్చిన మన అప్పర్ మానేరు నుంచి కింద గోదావరి దాకా మంత్రి నియోజకవర్గంలో మానేరు నది ఒక సజీవ జలదృశ్యంగా మార్చిన, అదేవిధంగా రివర్స్ పంపింగ్ ద్వారా కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాలు కూడా, చొప్పదండి నియోజకవర్గాన్ని కూడా ఆ ఎస్ఆర్ఎస్పీ వరద కాలువను కూడా పూర్తి స్థాయిలో ఒక రిజర్వాయర్ గా మార్చిన ఆ ఘనత ఎవరిది? మొత్తం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాని సస్యశ్యామలం చేసి, జగిత్యాల జిల్లా చేసి, పెద్దపల్లి జిల్లా చేసి, రాజన్న సిరిసిల్ల జిల్లా చేసి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టి, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టి, 280 ఉన్న గురుకుల పాఠశాలలను 1022 గురుకుల పాఠశాలలు చేసి 1,00,000 మంది ఉండే విద్యార్థులను 6 లక్షల మంది గురుకుల విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ అన్ని చేసిన నాయకుడు కేసీఆర్. 10 ఏళ్ళు బ్రహ్మాండంగా కడుపున సల్ల కదలకుండా ఎక్కడ కూర్చున్నోళ్ళకి అక్కడ ఫోన్ల బ్రహ్మాండంగా మెసేజ్లు పడుతున్నాయి. యాసకి నాటేసే టైం వచ్చిందంటే, వానకాలం నాటేసే టైం వచ్చిందంటే మీ ఫోన్లో ఏం సౌండ్ వస్తుంటే ఇప్పుడు నీకు అంటున్నా, ఇప్పుడు టీవీలో వెళ్ళిపోతుంది ఉందా? వాడు కొత్తగా పెట్టాడు దిగు అంటే కేసీఆర్ టకీ పిగి యాభై టకీ ఒక దగ్గర ఉంది, టకీ ఒక దగ్గర ఉంది. ఢిల్లీలో మాత్రం ఠగీ పడుతున్నాయి పైసలు. రాహుల్ గాంధీ ఖాతాలా, ప్రియాంక గాంధీ ఖాతాలా ఆడ మాత్రం పడుతున్నాయి. ఎందుకంటే అక్కడ పైసలు చెప్పితే పదం ఉంటుందా పుష్టిని, కాబట్టి పైసలు అక్కడ పడుతున్నాయి. ఇక సంపూర్ణ మాత్రం ఇక్కడ చంపుతా ఉన్నారు. వాస్తవం ఏంటి అంటే, ఇక తెలంగాణ ప్రజలు ఏ ఊరికి పోయినా ఏ మనిషిని ఒక్కసారి నొక్కున్నా అన్నా ఇంక ఎన్ని రోజులు భరించాలి, జల్లి కేసీఆర్ తెలుసుకుంటే బాగుండదు కదే అనే మాట మాట్లాడుతారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఒక ఓటుకు శిక్ష 5 ఏళ్ళు, ఒక తప్పు చేస్తే 5 ఏళ్ళు బాధపడే పరిస్థితి ఏం చేయలేం. ప్రజాస్వామ్య దేశం, ఒక ఓటు 5 ఏళ్లకు మనకు శిక్ష వేస్తుంది. తప్పుడు పాలకులను ఎన్నుకుంటే, తప్పుడు వ్యక్తులను నమ్మితే, అరిచేతిలో వైకుంఠం చూసి మోసపోతే, శాస్త్ర హామీలు వాటిని నమ్మి ఆగమైతే ఈ పరిస్థితి వస్తుంది. మొన్న నాకు ఒక పెద్ద మనిషి కలిసి, నేను మన ఓడిపోయిన కాడికి చాలా మంది పెద్దలతో మాట్లాడుతున్నాను. ఏ అన్న ఒకటే చెప్పిండు, రామాయణం ఏంటి అంటే ఒక పెద్ద మంది చెప్పినట, కట్టే కొట్టే తెచ్చే. అట్లాగే నాకు కూడా ఈ పెద్ద మనిషి ఏం చెప్పిండంటే, అన్న చాలా కారణాలు ఉండొచ్చు కానీ 3 ముఖ్యమైన కారణాలు 3 పదాలు చెప్తాను ఏంటిది అని. ఆయన ఏమన్నా దగ్గర అన్న మీ మీద ఒక ప్రయోగం చేసిండ్రే మీ పార్టీ మీద, అసూయ ద్వేషం ఆశ, అసూయ ద్వేషం ఆశ, ఈ 3 ప్రయోగం చేసింది మీ విధానం అంటే ఏంటిది అని. ఇప్పుడు సింపుల్ ఏం చేస్తున్నారు, ఒకటే ఒక పని. యోగ రవిశంకర్ అన్నాడు చూసినాం, శుభదండ చూసినాం. ఆ రవిశంకర్ కొద్దిలు కట్టడం చూసినాం. ఈయనే ఇంత కట్టుకున్నాడు, ఈయనే ఇంత సంపాదించుకున్నాడంటే పైన కూడా సంపాదించుకున్నాడు అని చెప్పి ఎక్కడికక్కడ ఎక్కించింది. ఊళ్ళో ఎంపీటీస్, ఒక ఎంపీటీస్, ఒక సర్పంచ్, ఒక చిన్నగా ఒక కారు స్కూటర్ అనుకుంటే ఆయన మీద మొదలుపెట్టి చూసినాం. ఈయన సంపాదించే పైన కూడా ఎమ్మెల్యే సంపాదించుకుంటూ పైన కేసీఆర్ అంటాను మా ఊళ్ళో ఎంత తింటుండ్రో అని శివుడు కోరుకు. ఇది అసూయ ఉద్దేశం. మరి మిగతా వాళ్ళు కట్టుకోలేదని కట్టుకున్నారు అందరు. ఊళ్ళో సంపద పెరగలేదా? కేసీఆర్ చిన్నప్పుడు, కేసీఆర్ వచ్చినప్పుడు భూమి విలువ ఎంత, కేసీఆర్ దిగిపోయినాడు భూమి విలువ ఎంత, కేసీఆర్ వచ్చినాడు 5 లక్షల ఎకరం ఉన్న భూమి దిగిపోయినాడు ఎంత అయింది? 50 లక్షలు అయిందా? 10 రెట్లు వెళ్ళింది. కానీ అందరు ఇల్లు కట్టుకోవచ్చు, అందరు కార్లు కొనుక్కోవచ్చు, అందరు తెల్లంగా వేసుకోవచ్చు. కానీ రవిశంకర్ వేసుకుంటే తప్ప. మానవుడి మీద మాత్రం అసూయ, ఒక గంట తయారు చేసిండ్రు అసూయ. ఇది నెంబర్ 1. రెండవది ద్వేషం. కేసీఆర్ ద్వారా తెలంగాణ తెచ్చి మర్చిపోయి సాగులో తలబెట్టి కాదు మాట్లాడు, అభివృద్ధి చేస్తున్నాడు మాట్లాడు, అద్భుతంగా సంక్షేమ కార్యక్రమాలు దేశం ఎక్కడ లేని చేస్తున్నాడు చెప్పరు. సాగునీరు దశాబ్దాల కళ నెరవేర్చిండు అది మాట్లాడు. ఎర్రటి ఎండల్లో చెరువులు మత్తలు దూకుతున్నాయి దాని గురించి మాట్లాడారు. కానీ ఏమంటారు? కేసీఆర్ ద్వారా ఎవరిని కలవడాట, ఆయన ఎవరిని పట్టించుకోడట, దేకడాట. 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉందట, ఆమె వేరే దాచిపెట్టుకున్నాడట. పెద్ద గొప్ప దగ్గర ఆయన కింద 1000 కోట్ల రూపాయలు దాచుకున్నాడట. మొత్తం నీళ్ళు ఆంటే కొట్టబోతున్నాడు, గోదావరి నదినే కొట్టబోతున్నాడు. కేసీఆర్ మొత్తం కుటుంబం దోసుకెళ్తుంది. 1,00,000 కోట్లు వేసుకొని మేడిగడ్డల పర్యటన మొత్తం ఆ పర్యటన కౌలకి వెళ్ళిపోయి అని చెప్పి ద్వేషం నింపి నిండా మనసు నిండా ద్వేషం నింపి కేసీఆర్ గారి మీద, ఆయన కుటుంబం మీద, ఆయన మీద. ఎందుకంటే అభివృద్ధి మాట్లాడలేదు, సంక్షేమంలో మనకు సవాల్ లేదు, అభివృద్ధి విషయంలో ఛాలెంజ్ లేదు. మరి మీరేం దిక్కిన 50 ఏళ్ళంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. కాబట్టి అట్లా ద్వేషం నింపింది. అసూయనేమో స్థానిక నాయకత్వం మీద పెంచింది. ద్వేషం కేసీఆర్ గారి మీద, కుటుంబం మీద నింపేటట్టు దొర 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 అని దొరకూడదు. ఇవాళ దొర వెళ్ళి లోపలికి కూర్చోండి. నేనేమంటున్నా అంటే
నాకేం ఏం చేసిండ్రు ఆశ ఆశ పెట్టింది. కేసీఆర్ గారు మీకు ₹1,00,000 ఇస్తుంది కదా పెళ్లికి, మీ బిడ్డ పెళ్లికి, నేను తులం బంగారం ఇస్తాను. కేసీఆర్ ₹1,00,000 చాలా లేట్ వస్తున్నాయి, నువ్వు లగ్న పత్రిక పెట్టుకో, తెల్లారే తులం బంగారము ₹1,00,000 పంపిస్తాను. కేసీఆర్ 2 పంటలకు ఇస్తుంది కదా, నేను 3 పంటలకి ఇస్తాను 5 పంటలు. కేసీఆర్ 10,000 ఇస్తుంది కదా, నేను 15,000 ఇస్తాను. కేసీఆర్ 2,000 పెన్షన్ ఇస్తుంది కదా, నేను 4,000 ఇస్తాను. కేసీఆర్ ఒక అమ్మకో తాతకో ఇస్తుంది, నేను ఇద్దరికి ఇస్తా, ఇట్లా ఇద్దరికి ఇస్తా. ఇట్లా ఆశ పెట్టే వరకు పాపం పేదవాళ్ళు మనం అనగలం. అదే పేదవాళ్ళు అదే ప్రజలు మనకు 2 సార్లు అధికారం ఇచ్చింది. 3వసారి ఇవాళ ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోయిన ప్రజల తప్పు లేదు. ప్రజల తప్పు ఎంత మాత్రం కాదు, మనమే సంగతి చెప్పుకోలేదు, మనం చేసినామని చెప్పుకోలేదు. వీళ్ళు అందరూ దొంగలు వీళ్ళ చేతిలో మోసపోతే మళ్ళీ మోసపడతామని కేసీఆర్ గారు ఏ మాట అయితే చెప్పిండో దాన్ని కిందికి తీసుకుపోవడంలో మనం ఫెయిల్ అయిన తప్ప మన నాయకుడు కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఫెయిల్ కాలేదు. కేసీఆర్ అద్భుతంగా పనిచేసింది కాబట్టి ఇలా భారతదేశంలో నంబర్ 1 ముఖ్యమంత్రి ఎవరు అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో గ్రాక్ వచ్చింది. గ్రాక్ ఆ గ్రాక్ అడిగి 75 సంవత్సరాలలో నంబర్ 1 ముఖ్యమంత్రి ఎవరంటే ఆ గ్రాక్ కూడా చెప్తున్నది కేసీఆర్. అందుకే నేను అంటున్నా, ఇవాళ మళ్ళీ తిరిగి ఈ గులాబీ జెండా ఏదైతే తెలంగాణ ప్రజల గుండె ధైర్యంగా ఉన్నదో ఈ గులాబీ జెండా మళ్ళీ ఎగరాలనేది నాకు మంత్రి పదవి రావడానికో, వేదిక మీద కూర్చున్న కొంతమంది ఎమ్మెల్యేలతో ముంగట్టున్న మానవులు కొంతమంది లీడర్లు అయినందుకో కాదు. ఇవాళ గులాబీ జెండా తిరిగి ఎగరాలి అనేది ఒకే ఒక కారణంతో, కేవలం ఈ తెలంగాణ ఏ తెలంగాణ అయితే కేసీఆర్ సాగులో తలబెట్టి 1,000-1,200 మంది పిల్లలు తమ ప్రాణానికి తెచ్చిండ్రో దుర్మార్గుల చేతుల్లో ఇవాళ ఆగమాగమైతుంటే తిరిగి ఈ తెలంగాణను కాపాడాలంటే ఒకే ఒక్క నాయకుడి వల్ల సాధ్యం. ఎవరి నాయకుడు కావాలి తప్ప 10 ఏళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేసేది. ఆయనకి పదవుల మీద మోజు లేదు, ఆయన కొత్తగా వచ్చే పదవి లేదు. ఆయన నేడు కానీ ఇవాళ ఈ వేదిక మీద కూర్చున్న మనందరం కానీ తెలంగాణ ప్రజలు కానీ కోరుకుంటున్నది ఇవాళ టీఆర్ఎస్ బీఆర్ఎస్ తిరిగి గెలిచి రావడం అనేది చారిత్రక అవసరం. ఆనాడు 24 ఏళ్ల క్రితం టీఆర్ఎస్ ఎట్లయితే ఒక చారిత్రక సందర్భంలో పుట్టిందో ఇవాళ తిరిగి టీఆర్ఎస్ గెలవడం కూడా మన కోసం కాదు, ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం మనం నిలవాలి. కాంగ్రెస్ బీజేపీని ఎండగట్టాలి, కూడా కలిసి కొట్లాడాలి. మనం కూడా అప్పుడప్పుడు చెప్తా ఉన్నారు చిన్న తప్పులైనవి. అవును, అందరూ మనుషులు, కొన్ని తప్పులైనవి కరెక్టే. పార్టీ నిర్మాణం మనం పట్టించుకోలేదు, వాస్తవం. పార్టీలో చాలా మంది పదవులు ఇచ్చేందుకు ఇయ్యలేదు, వాస్తవం. ఇవన్నీ కూడా సరిదిద్దుకుందాం. ఖచ్చితంగా నేను మీకు మాటిస్తున్నా, ఏప్రిల్ 27 తర్వాత కొత్తగా మెంబర్షిప్ కార్యక్రమం ప్రారంభించుకుందాం. మెంబర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించుకొని కొత్త కమిటీలు ఈ కొత్త కమిటీలలో ముఖాలు చూసేలేదు. ఇది రసమై బాలకృష్ణ మనిషి, ఆయన కల్వకుంట్ల సంజయ్ మనిషి, గౌరవులు పార్టీ మనుషులు కావాలి, పార్టీ కాపాడుకోవాలి, కొంతమంది ఎమ్మెల్యే గారు చుట్టూ తిరుగుతా ఉన్నారు, ప్రజల చుట్టూ తిరిగారు. ఒక అసెంబ్లీలో ప్రజలలో ఉండేటోళ్ళు అసంతోళ్ళు ఉండాలి. ఆయన సొంతలు కూడా కానీ ప్రజలలో ఉండేటోళ్ళు, ప్రజల కష్టంలో సుఖంలో ఉండేటోళ్ళు, వాళ్ళు నడుచుకునేటోళ్ళు, ప్రజలను మన పార్టీ తరఫున గట్టిగా వాదన పెంచేటోళ్ళు వాళ్ళకు పెద్ద పీట వేద్దాం. కమిటీల నిర్మాణంలో కూడా పెద్దల అనుభవం అంతా కూడా తీసుకుందాం. ఎల్రామ్ గారు ఎప్పుడు చెప్తుంటున్నారు, అన్నా మనం ఒక సుశిక్షితులైన కార్యకర్తల బృందాన్ని తయారు చేసుకోవాలి. 3 ఏళ్ళు టైం ఉంది. ఈ 3 ఏళ్ళ ట్రైనింగ్ క్యాంపులు పెట్టాలి. ఎక్కడికక్కడ మన వాళ్ళకు ఎట్లా బీజేపీని కాంగ్రెస్ చీల్చి చెండాలి. నరేంద్ర మోడీ ఎట్లయితే తల్లిని చంపిను బిడ్డను బతికించు అని చెప్పి విషపు మాటలు మాట్లాడిండో అవన్నీ చెప్పాలి. బీజేపీ మోసాన్ని కూడా ఎండగట్టాలి, కాంగ్రెస్ మోసాన్ని కూడా బయట పెట్టాలి అందరూ రమ్మని చెప్తా ఉంటాడు. ఒక్కొక్క వర్గానికి ఎక్కడైతే అన్యాయం జరిగింది, చేనేతలు కావచ్చు, గీతగాత్రులు కావచ్చు, వాళ్ళ రాష్ట్రంలో మత్స్యకారులు గుజరాత్లు కావచ్చు, గగ్గపుత్రులు కావచ్చు, గొర్రెలు ఇస్తారని చెప్పి ఎదురు చూస్తున్న యాదవులు కుటుంబ సోదరులు కావచ్చు, ఒక్కొక్కరికి ఎట్లా అన్యాయం జరిగిందో లెక్కలతో సహా చెప్పే సత్తా మన కార్యకర్తలు సంతరించుకోవాలి, మన నాయకులు సంతరించుకోవాలి. ఎవరు మీరు ముట్టుకున్నా ఏదో ఉత్తరం మాట్లాడు కాదు, బూతులు తిట్టుడు కాదు, సబ్జెక్టుతో సహా మాట్లాడే సత్తా, సబ్జెక్టుతో సహా వివరించే సత్తా మన నాయకులు సంతరించుకోవాలి, మన కార్యకర్తలు సంతరించుకోవాలి. దానికోసం
ఇప్పటికే మనం కట్టుకున్నాం 32 జిల్లా పార్టీ ఆఫీసులు ఉన్నాయి. ఆ పార్టీ ఆఫీసులన్నింటినీ యాక్టివేట్ చేద్దాం. ఏ జిల్లా జిల్లా శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుందాం. ఈ సంవత్సరం అంతా కూడా ఒకవైపు సంస్థాగత నిర్మాణం, మరొక వైపు సిల్వర్ జూబ్లీ వేడుకలు, మరొక వైపు ఒకవేళ రేవంత్ రెడ్డి ఉన్న దెబ్బన ధైర్యం తెచ్చుకొని సోయి తెచ్చుకొని స్థానిక సంస్థల ఎలక్షన్ పెట్టినాయనుకో, జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్ పెట్టినానుకో, ఇప్పుడే కౌశిక్ రెడ్డి చెప్పింది మీకు, నేను కూడా మీకు మాటిస్తున్నాను. మీరందరూ కష్టపడితేనే ఇక్కడ మేము కూర్చున్నాం. మీకోసం ఇప్పుడు మేము కష్టపడే టైం వచ్చింది. మీ గెలుపులో మేమందరం కూడా మీకంటే కష్టపడాలి. అన్ని రకాల మీకు అండగా ఉంటాం. మీరు కూడా నేను మాటిస్తా ఉన్నా. చివరిగా నేను ముగించే ముందు మీ అందరితో ప్రార్థన పడే బాగా చైతన్యవంతులు, బాగా హుషారు, ఎక్కువ మాట్లాడడం ఒక్క మాట నేను ముగిస్తాను. ఎందుకో కానీ పోయినసారి కరెక్ట్గా ఉన్న మెజారిటీ సీట్లు గెలవలేదు. 13 5 గెలిచింది, 8 పోయినాయి. ఆ గెలిచిన 5లో కానీ దొంగలో పోయింది. జగిత్యాల పోయినోడు పోయింది. మళ్ళా వాళ్ళ గురించి రంగు లేదు. కానీ ఖచ్చితంగా ఈసారి 13లో గులాబీ జెండా ఎగిరే విధంగా ఏ కారణంలో ప్రధానాయకులు ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, చాలా మంది మనల్ని ఏమనుకున్నా ఎక్కడికైనా ఎలక్షన్లప్పుడు ఏ పోతే మా ఎమ్మెల్యే ఉండడం కేసీఆర్ ముఖ్యమంత్రి కరెక్ట్ కదా? కరెక్టేనా? ఇప్పుడు సోయి వచ్చిందా? మీ ఎమ్మెల్యే వ్యక్తి కేసీఆర్ కూడా పోతుంది, అర్థమైందా? కనుక మన పంచాయతీ ఉంటే మనకు తాకట్టు ఉంటే టికెట్ ఇయ్యకు కొట్లాడుకోవాలి. టికెట్ ఇచ్చినాక కేసీఆర్ బొట్టు పెట్టినాక వాళ్ళు ఎవరైనా సరే, ఇక కేసీఆర్ అక్కడ నిలబడదు, ఇంకో మనిషి కాదు. బొట్టు ఎవరో కేసీఆర్ పెడితే ఆయన కేసీఆర్ పంపిన దూత కాబట్టి, కేసీఆర్ పంపిన క్యాండిడేట్ కాబట్టి కేసీఆర్ పని చేయాలి తప్ప ఓ ఫలానా రోజు నా ఫోన్ ఎక్కలేదు, ఫలానా రోజు నా మెసేజ్ రిప్లై చేయలేదు, నా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెప్పలేదు, నేను పుట్టిన సాయిబాబా ఫోటో పంపాలి వెంకటేశ్వర పంపలేదు, నేను కాదు బర్త్డే పిలిస్తే రాలేదు. ఈ పెట్టుకోకుండా మనుషులు దయచేసి నేను మీ అందరికీ కూడా ఏంటంటే దయచేసి కూడా అందరం మనుషులమే. ఈడ ముస్లిం అందరూ కూడా మనుషులమే. మేము కూడా తప్పులు చేసేయచ్చు, చిన్న పొరపాటు మాతో కూడా కావచ్చు. కానీ ఆ కోపంతో ఇవాళ ఏమైంది, తెలంగాణ మొత్తం ఆగమాగమైంది. ఆగైపోయి ఎవరి చేతిలో పడ్డది, కాంగ్రెస్ చేతిలో పడ్డది. ఇక వాళ్ళ కథ మీకు మొత్తం పెట్టిందో మీకు బాగా తెలుసు. నా ప్రార్థన మీతో ఏంటంటే ఈసారి ఆ తప్పు జరగద్దు. ఈసారి ఏ ఊరి కావుడు మనకు మనం తీర్మానించుకోవాలి. క్యాండిడేట్ ఎవరైనా నిలబడ్డది కేసీఆర్ అనుకోవాలి.